ఇంటి కింద ఉన్నా. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో కదా. ఈడెవరని చూస్తే అస్సలు మంచిగా ఉండదు. నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళిపో. బస్తీ బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ అర్థం చేసుకో కదా. నేను మీ ఇంటికి వస్తా అంటున్నా కదా. ఇంటికి వస్తావు, మళ్ళీ వస్తావు. అరే నీ కాల్ మొక్తా, ప్లీజ్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ? నేను ఇంటికి వస్తా అంటున్నా కదా. వెళ్తా, అన్నీ తేల్చుకొని అప్పుడు వెళ్తా. అరే ప్లీజ్. మా అన్నయ్య, నేను ఇప్పుడే మాట్లాడేసి వస్తా. హలో హలో హలో. ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్యతో మాట్లాడుతున్నా. కిరాణా కొట్టు దగ్గర రా. సరే. అన్నయ్య అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావే? ఊరు నుంచి అన్నయ్య వస్తే మాట్లాడుతున్నా. ఆనంద్, విరాజ్ ప్లీజ్ నాకు ఒక 10 minutes ఇ. నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతా. ఆనంద్, అర్థం చేసుకోరా, నేను నిన్నే ప్రేమిస్తున్నా. మరి నాతో ఎందుకు పడుకున్నావే? సారీ సారీ, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నువ్వు వీడికి వెళ్ళిపో, అందరూ చూస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు. ప్రేమించింది ఆడిని, వాడుకుంది నన్ను. ఏంట్రా కోపం వస్తుందా? నేను దాంతో గంట పడుకున్నా, గంట. అప్పుడెవరిది పట్టుకున్నావు? బ్రతుకుతో ఆడుకున్నావు కదే. ఇప్పటికీ నా మనసంతా నువ్వే ఉన్నావు. నిన్ను చంపేద్దామన్న కోపంతో ఈ కత్తి తీసుకొచ్చాను. కానీ వీడికి నీ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నన్ను వాడిలో చూసుకున్నాను. వీధిలో కుక్కలయ్యాం కదా నీకన్నా. కానీ నాకు నీ లైఫ్ క్లియర్గా అర్థమవుతుంది. విరాజ్కి ఈ విషయం అంతా తెలిసిపోవడం, నిన్ను నీ లవ్వర్ ముందే పీక పట్టుకోవడం,
మీ అమ్మా బాబుల్ని రోడ్డు మీదకి లాగడం, ఈ బస్తీ అంతా నిన్నొక అనుకోవడం, అండ్ ఫైనల్గా సూసైడ్. వచ్చింది సీన్ చాలా బాగా వచ్చింది. సో అది మేము చెప్పకూడదు, చూసిన మీరే చెప్పాలి. బట్ ఈ సీన్ ఇంత బాగా రావడానికి మన ఉదయ్ గారు సో డైరెక్టర్ అనమాట. దీనికి డైరెక్షన్, ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్, డిఓపి మొత్తం ఆయనే. బట్ ఈ సీన్ ఇంత బాగా వెనకాలండి ఇంకా బాగా కష్టపడి రావడానికి కూడా మన బాలు బ్రో చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కటి మాకు చాలా బాగా చూసుకున్నారు. అలాగే మాతో పాటు యాక్ట్ చేసిన మనోజ్ చాలా పిచ్చి, మా అలాగే సినిమా అంటే అంత పిచ్చి అనమాట. సో కళ్యాణ్ అన్న అయితే ఇంకా బాగా మళ్ళీ ఊపందించాడు. సో అను కూడా ఈరోజు ఇంకా కొంచెం బాగా కష్టపడ్డది ఇన్ని రోజుల కంటే. ఇన్ని రోజులు కష్టపడ్డది, ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపట్టించాం. బట్ మా ఉదయ్ బ్రో మా స్కూలే బట్ చెప్పలేదు నాకు ఇన్ని రోజులు. సిగ్గుపడుతున్నాడు. చాలా ఓపిక్గా చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మంచిగా సపోర్ట్ చేశారు. జస్వంత్ సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా చాలా మంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వర్క్ చేశారు. సో ఆ లొకేషన్ సెట్ చేయడం కానీ, ఆటో తీసుకురావడం కానీ, ఈ సీన్ ఇంత బాగా రావడానికి ఇది ఒక్కరి వల్ల కాదు, టీం వర్క్ అనమాట. టీం వర్క్ చాలా బాగా కష్టపడి టీం వర్క్ ఉంటే అసలు ఏమైనా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బాయ్ అందరికి బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్ మ్యూజికల్.